బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పథకం ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాలపై పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తుంది. తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపైన కూడా అధ్యయనం చేస్తుంది. దాంతోపాటు కర్ణాటక కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా రవాణా సంస్థకు సంబంధించి ప్రజా రవాణా ఏ స్థాయిలో ఉంది, ఎక్కడెక్కడ మెరుగుపరుచుకోవచ్చు, ఎక్కడెక్కడ మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఫ్రీ బస్ ఇస్తే కనుక ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఆర్థికంగా అంటే ఎంత మేరకు భారం పడవచ్చు, ఆ భారాన్ని ఎలా, ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి, దాంతోపాటు నష్టాలు రాకుండా దాన్ని ఎలా అధిగమించాలి, దాంతోపాటు ఫ్రీ బస్ కనుక ఎవరెవరికి అప్లికేబుల్ అంటే ఫ్రీ బస్కి సంబంధించినప్పటికీ కాస్త ఆ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఏ స్థాయి వరకు దీన్ని పర్మిట్ చేయాలి, ఎవరెవరికి పర్మిట్ చేయాలి, దాంతోపాటు ఎక్కడెక్కడ ఏ రీజన్స్కి సంబంధించి అంటే ఏ ప్రాంతాలకు సంబంధించి ఏ బస్సెస్ మీద వీటికి ఈ సదుపాయం కల్పించాలని అనే ఇన్ఫాక్ట్ ఈ అంశానికి సంబంధించి ఇటువంటి అంశాలన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ కీలకమైన సమాచారాన్ని సేకరించింది. మంత్రులు అధ్యయనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఉగాది నుంచి, కొత్త ఏడాది నుంచి, తెలుగు కొత్త సంవత్సరం నుంచి మరీ ముఖ్యంగా ఫ్రీ బస్ అంశానికి సంబంధించి ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పథకం ప్రారంభించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంపై పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. తెలంగాణలో ఫ్రీ బస్ అమలుపైన కూడా అధ్యయనం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది, ఎప్పటి నుంచి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనే అంశానికి సంబంధించి క్లారిటీ వస్తోంది, ప్రభుత్వం నుంచి ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు తెలంగాణకు సంబంధించి ఫ్రీ బస్ అమలుపై అధ్యయనం చేస్తుంది మంత్రివర్గం, దాంతోపాటు మంత్రుల కమిటీ, దాంతోపాటు కర్ణాటక వెళ్లిన సందర్భాన్ని చూసాం. ఉగాది నుంచి అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి కార్యాచరణ సిద్ధమవుతోంది ప్రభుత్వం? అంటే ఇప్పటికే దాదాపుగా ఉచిత బస్సు పథకానికి సంబంధించి అన్ని అధ్యయనాలు కానీ ఆర్థిక పరిస్థితులన్నిటి కూడా ఇప్పటికే సమీక్ష చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి 2 సార్లు ఆర్థిక అధికారులతో అటు ఆర్థిక అధికారులతో సమీక్ష చేసి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎంత భారం పడుతుంది, ఏ విధంగా సర్దుబాటు చేయాలి అంశం మీద చర్చించారు. దాదాపుగా ఉగాది నాటికి పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేసి ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి రివ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అన్ని పథకాలని బ్యాలెన్స్ ఉన్నటువంటి అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేయబోతున్నామని ప్రకటించిన నేపథ్యంలో ఈ నెలాఖరు నుండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి బడ్జెట్ లో దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపులు చేసుకుని మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం నుండి ఆంధ్రప్రదేశ్ ఉచిత మహిళలకు బస్సు పథకాన్ని అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా అటు తెలంగాణతో పాటు బెంగళూరులో కూడా ఆర్టీసీ అధికారులతో పాటు బెంగళూరు వెళ్లి మంత్రుల కమిటీ, హోంమంత్రితో పాటు రవాణా శాఖ మంత్రి బండివేలు రామప్రసాద్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రుల కమిటీ కూడా వెళ్లి వీళ్ళంతా కూడా అక్కడ అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ ఆర్టీసీ అధికారులతో మంత్రులతో కూడా సమావేశం వచ్చారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తు అయితే పూర్తయింది. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు గారు ఆర్టీసీ చెప్తున్నది ఏంటంటే దాదాపు అదనంగా ఈ పథకం ఇంప్లిమెంట్ చేయాలంటే 2000 బస్సుల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిబ్బంది కూడా కొరత ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తించాలి. 10,000 మంది వరకు సిబ్బంది అవసరం అవుతారని ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వాటిని ఏ విధంగా రిక్రూట్ చేయబోతున్నారు, ఉన్న వాళ్ళతో రిజిస్టర్ చేస్తారా, లేకపోతే అదనంగా బస్సులు కొనుగోలు చేయడం, లేకపోతే సిబ్బంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా నియమించుకుని ఏ విధంగా చేస్తారన్న అంశం కూడా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఉగాది నాటికి పూర్తి స్థాయిలో అన్ని పూర్తి చేసి ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా ఎవరెవరికి అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మనం చూసాం, దాంతోపాటు కర్ణాటకకు సంబంధించి మనం చూసాం. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణకు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తోంది కాబట్టి ఇక్కడ రద్దీ ఒక్కసారిగా పెరుగుతోంది. మరి ముఖ్యంగా పీక్ అవర్స్ టైంలో. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎగ్జాంపుల్గా అక్కడ ఎలా దీనికి సంబంధించి ప్లాన్ చేస్తోంది? దాంతోపాటు ముందుగా కొత్త బస్సులని పెంచిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని ఒకసారి అమలు చేసిన తర్వాత సాధ్యాలను బట్టి కొత్త బస్సులకు సంబంధించి వెళుతోందా? ఎందుకంటే ఇక్కడ మనం చూసాం రద్దీ పెరిగిన తర్వాత కొత్త బస్సులు వేశారా, రద్దీని కాస్త తగ్గించే ప్రయత్నంలో భాగంగా.
సో అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంత్రివర్గం ఏముంటుంది, మంత్రివర్గం కమిటీ ఏముంటుంది? అంటే ఉచిత బస్సు పథకం ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆక్యుపెన్సీ పెరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అదేవిధంగా బెంగళూరు 2 రాష్ట్రాలు పర్యటించిన తర్వాత ప్రధానంగా ఈ కమిటీ అధ్యయనానికి సంబంధించిన విషయంలో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించారు. దానికి అనుగుణంగా ఇప్పటికీ కొన్ని బస్సులను అయితే కొనుగోలు చేశారు, కానీ అవి పాత బస్సులు, అంటే కొంత డ్యామేజ్ అయినటువంటి బస్సుల స్థానం కొత్త బస్సులు కొనుగోలు చేశారు. కానీ పథకానికి ఇంప్లిమెంట్ కి అవసరమైనటువంటి బస్సులు ఇంకా కొనుగోలు చేయాల్సి ఉందనేది అధికారులు కానీ ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ చెబుతున్న మాట. కాబట్టి ఇంకా ఒక 2 నెలల సమయం ఉంది కాబట్టి 2 నెలలలోపు కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు సిబ్బందిని కూడా నియమించుకునే అవకాశం కనబడుతుంది. అయితే పథకం ఇంప్లిమెంట్ తర్వాత పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి తద్వారా పథకం కొనసాగేటప్పుడే అవసరమైనటువంటి ఎన్ని బస్సులు అవసరం అవుతాయి, ఏ రూట్స్ అధికంగా బస్సులు అవసరం అవుతాయి, ఆక్యుపెన్సీ ఎక్కువగా ఏ రూట్స్ ఉన్న దానికి సంబంధించిన ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా పథకం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మిగతా బస్సుల్ని కొనుగోలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా 200 కోట్ల వరకు ఆర్థికంగా ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు, అంచనాకు వచ్చారు. అయితే ఆర్టీసీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి నెలకి 150 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అదనంగా ఒక 50 కోట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం తీసుకోకుండా అదనంగా ఒక 50 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చెబుతున్నారు. వాటితో పాటు ఇప్పుడు కొత్త బస్సులు కొనుగోలుతో పాటు సిబ్బంది నియామకం అనేది కూడా కొంత ఇంపార్టెంటే కాబట్టి దానికి సంబంధించి కూడా ఎంత ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాబట్టి వాటితో కూడా ఆయన పరిశీలించిన తర్వాత పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ అమలుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్పై ప్రభుత్వం ఇప్పటికే సమాలోచనలు చేసింది. ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పథకం ప్రారంభించే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంపై పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. తెలంగాణలో ఫ్రీ బస్ అమలుపైన కూడా అధ్యయనం చేస్తుంది. కర్ణాటకలో అక్కడ అమలవుతున్న తీరును కూడా ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.